అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఏమండోయ్! ఇవాళ ఒక ఇంట్రెస్టెడ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సరేనా? అయితే నాది ఆ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ప్రశ్న. కుదిరితే దీన్ని మనకి చూసారా 'కౌన్ బనేగా కరోడ్పతిలో' కోటి రూపాయల క్వశ్చన్ కింద పెట్టుకోవచ్చు. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు. ఏమిటా క్వశ్చన్ అందరికీ ఆతృతగా ఉంటుందిగా తెలుసుకోవాలని. ఆ క్వశ్చన్ ఏంటి? భారతీయ స్త్రీకి కట్టుబొట్టు విధానంలో చీర కట్టుకుండేటటువంటి విశిష్టత ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 1. రెండోది, ఆ చీర అసలు ఎందుకు కట్టుకోవాలి? డ్రెస్సులు వేసుకుంటున్న వాళ్ళని నేను వాళ్ళ గురించి అనటం లేదండి, అది వేరే ఇష్యూ. ఒంటి నిండా ఇప్పుడు పంజాబీ డ్రెస్సులు అవన్నీ ఉంటే ఒంటి నిండా ఉన్నాయి, మంచిదే, కాదనలేదు. అసలు చీరని కట్టేటప్పుడు ఎందుకు కట్టుకుంటాం? ఆ చీర కట్టడంలో ముఖ్యంగా ఆ పైట వేసుకోవడానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు పైట వేసుకోవాలి? ఇది నా క్వశ్చన్ అండి. ఇదేమిటండి పైట ఎందుకు వేసుకుంటారు? ఈవిడికి తెలీదా? ఈవిడ కూడా చీరే కట్టుకుంటుంది కదా, ఇలాంటి ప్రశ్న అడుగుతోంది ఏంటి అని మీకు అనిపిస్తోందా? ఈ మధ్య ఇదే నాకు కూడా అనిపిస్తోందండి. చాలామంది ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే బుల్లితెరలో పనిచేస్తూ అంటే బుల్లితెర మీద వెలిగే వాళ్ళు కావచ్చు, లేదా వెండి తెర మీద వెలుగుతున్న వాళ్ళు కావచ్చు. సరే, వెండి తెర వెలుగులన్నవి అవసరార్థం అనుకుందాం. బుల్లితెర మీద జరిగేటటువంటి ప్రోగ్రామ్స్లో కూడా చాలామంది యాంకర్స్ అనబడే వాళ్ళు, యాంకర్స్ అని అనిపించుకుంటున్న వాళ్ళు కట్టుకుంటున్నారు. అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కట్టుకునేటటువంటి చీరలు ఉన్నాయి. ఎందుకది? మీరు అసలు ఎందుకది? ఆ దండక కదా చీర కట్టుకోవడం. అది కూడా ఎందుకంటే మొన్న మనకు చాలా ఫేమస్ యాంకర్, ఎందుకులేండి పేర్లు చెప్పడం, సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు, అద్భుతమైన నటన కూడా ఉంది ఆమెకి. ఆమె చీర మీరు చూడండి, ఒక షాట్ ఒకటి వచ్చింది అందులో, ఒక సిల్వర్ కలర్ చీర కట్టుకుని ఆ చీరలో పైటంచిన 33 చుట్లు ఇలాగా నడ్డి చుట్టూ తిప్పేసుకుని ఇట్లా ఇట్లా పెట్టుకున్నారు. అంటే పైకి లేదు, పైట వేయడం కాదు, పైటని నడ్డి చుట్టూ చుట్టేసుకుని ఇట్లా పెట్టుకున్నారు. సో ఓన్లీ ఆ మ్యాచింగ్ బ్లౌజ్ మొత్తం అట్లా ఉంది. ఎందుకది? అంటే చీర అలా కట్టుకోవాలని చెప్పారా మీకు? ఇది అయితే ట్రెండింగ్ అండి, అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు గుడ్డలు కుట్టించుకోవడం అలవాటు, అదొక పద్ధతి అనుకుంటే, ఇప్పుడు గుడ్డలు ఊడ తీసుకోవడం, గుడ్డలు చింపుకోవడం ఇప్పుడు ఫ్యాషను. అంతే కదండి. లోకంతో పోవాలి. ఏం పోవాలి? ఏం పోవాలి? స్త్రీ యొక్క పరువు మర్యాద పోవాలి, ఇంతేనా? అలాంటప్పుడు ఇప్పుడు ఎలాగూ మీకు అది కప్పడం ఇష్టం లేదు, ఆ చూపించాలి అని అనుకుంటున్నప్పుడు చీరెందుకట, దాని పరువు ఎందుకు తీస్తారు? మహారాష్ట్ర వాళ్ళ కట్టు ఎలా ఉంటుందో మీకు తెలుసా? 9 గజాల చీర కడతారు. ఇంతకన్నా వెండి తెర మీద, బుల్లి తెర మీద వెలిగి సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు, వారు ఎలాంటి చీర కట్టుని ఉపయోగించారు? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్ని వేల కచేరీలు చేసిందమ్మా ఆవిడ మనిషి అక్కడ కూర్చుంటే ఎంతటి వాడైనా సరే లేచి నిలబడి తల వంచి నమస్కారం పెట్టేటట్టు ఉండేది కాదా ఆవిడ? ఆమెకి 2 పక్కల ఆమె ముక్కు పుడకలు, ఆ సిగ, ఓ చిన్న పువ్వు ముడి పెట్టుకుని ఆవిడ చీర కట్టుకుని పైట ఇలా కప్పుకుని కూర్చునేవారు. ఏమమ్మా ఆవిడకుండే గొప్పతనం, ఆవిడ విద్వత్తు, ఆవిడ అలాగా పోనీ అనుకుందాం, మీ భాషలో చెప్పాలంటే నాసిరకంగా ట్రెండ్గా కాకుండా కూర్చున్నారు, పాడారు. ఆవిడ విద్వత్తు తగ్గిపోయిందా? 10 మందికి ఆదర్శంగా ఉంది కదూ. నిన్న మొన్నటి దాకా ఉన్నారు భారతరత్న, భారతదేశపు జాతి గర్వించదగ్గ గాయనిమణి లతా మంగేష్కర్ గారు.
ఆవిడ ఆవిడెప్పుడు చీర ఇలా బయట కప్పుకుని ఉండేవారు కాదా? మన సుశీలమ్మ లేరా? మన జానకమ్మ లేరా? మన వాణిజయరామ్ గారు స్టేజ్ మీదకి వస్తే ఎలా పాడతారు? మన చిత్రమ్మ గారు, శైలజమ్మ గారు, అంతవరకు ఎందుకు లేటెస్ట్గా ఉండే మన సునీత గారు కూడా పాట ప్రదర్శన అట్లా వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు? ఈ వాళ్ళ తాలూకు ఆ, గౌరవం కానీ విలువలు కానీ అందం కానీ తగ్గిపోయిందా? తగ్గిపోలేదుగా, మరింత పెరిగింది. చాలా చాలా ఎపిసోడ్స్ ఈ పాటల గురించి సంగీతం గురించి తెలిసినా తెలియకపోయినా కూడా చాలా మంది ఆడవాళ్ళు టీవీల ముందు కూర్చుంటారు సునీత గారు జడ్జిగా వస్తే. ఎందుకంటే ఇవాళ ఏ చీర కట్టుకుని వస్తుంది, ఏ చీర కట్టుకున్నా ఎంత నిండుగా ఉంటుంది ఆ మనిషి. అలాగే శైలజ గారు వస్తే స్టేజ్ మీద వాళ్ళ అన్నగారి పక్కన కానీ ఇంకెవరి పక్కన కానీ పాడేటప్పుడు ఎంత చక్కటి కట్టు, చీరలు అద్భుతమైన ఉంటున్నాయి, కట్టు ఎంత చక్కటి కట్టు. వాణి జయరాం గారు ఎలా వచ్చేవారు, ఎవరు చిత్ర గారు ఎలా వచ్చేవారు? ఏంటి వెర్రి పోకళ్ళు మీకు? ఏం చూపించాలనుకుంటున్నారు? ఈ కామెడీ షోస్ ఉన్నాయి కదా, జబర్దస్త్ షోలో కూడా చూస్తున్నాం యాంకర్స్ కట్టుకుంటున్న చీరలు సగం వదిలేస్తున్నారు. ఏమిటో వదిలేసి అంటే అలా కాదు, దానివల్ల నాకు కానిది ఏంటంటే అసలు బయట ఎందుకు వేసుకుంటున్నావు? ఒక ఆచ్ఛాదన ఉండాలనే కదా. అంటే ఆచ్ఛాదన ఉండాలి అని అంటే అక్కడ ఏదో ఉంది, దాన్ని ఆచ్ఛాదించాలి అని కదా. దాని మాన దాన్ని వేస్తాం, దీని మాన దీన్ని వదిలేస్తామంటే అర్థం ఏంటర్రా? చెప్పేవాడెవడో లేక, బుర్ర బుద్ధి లేక ఎవ్వడూ ఖండించడం లేదు దీన్ని. ఏం పోయింది? ప్రదర్శన ఇస్తే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల అందమా ఏంటి మీరు చూపించాలనుకుంటున్నారు? ఎంతటి ఒక్కటి అందం ఎప్పుడు పెరుగుతుందండి? దాస్తున్న కొద్దీ అందం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. చూపిస్తున్న కొద్దీ దాని తాలూకు విలువ, శ్రద్ధ, విశిష్టత తగ్గిపోతాయి. కాకపోతే మీ వంటి వాళ్ళ వల్ల రాబోయే తరం నేర్చుకునేదేంటి? మీరు సగం ఇప్పారు, వాళ్ళు ఉన్నది పూర్తిగా ఇప్పేస్తారు. ఇంతేగా, ఫైనల్గా ఏముందండి, అంతా ఇప్పేయడమే. ఇంతేగా. అదేదో అప్పుడు పాట వచ్చింది చూసారా, పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు, నడుమ బట్ట కడితే నగుబాటు, నాగరిక ముదిరితే పొరపాటు. వెళ్ళలేదా? నా చిన్నప్పుడు ఒక కార్టూన్ వచ్చేది అప్పట్లో. ఇలాంటి బుల్లితెరలు లేవు కదా, అంతా కూడా సాహిత్యం మీద ఆధారపడ్డాం. ఇప్పుడంతా కూడా స్క్రీన్, మొబైల్ స్క్రీనా, స్మార్ట్ టీవీ స్క్రీనా, ఇంకా ప్లాస్మా స్క్రీన్ల వీటి మీదే పడ్డాం అందరం. కానీ అప్పట్లో సాహిత్యం మీద ఉండేది. ఆ సాహిత్యంలో మధ్య మధ్యలో ఏంటంటే కార్టూన్స్ వచ్చేవి, అందులో ప్రముఖుల కార్టూన్స్ ఉండేవి. అందులో అప్పట్లో కొన్ని సినిమాలు వచ్చాయి చూడండి, అత్యంత చిన్న బయట వేసుకుంటే అది చాలా గొప్ప, అదో ట్రెండ్. దాని మీద ఒక జోక్ వచ్చింది, అంటే కార్టూన్. ఆ కార్టూన్లో ఏంటంటే ఒక పిల్ల తండ్రితోటి అంటుంది, నాన్న పెళ్ళైనా చేసావు కావురా కావురా కుత్తిగంటకి బయట దోపుకునేదాన్ని. కుత్తిగంటు అసలు తెలుగే చచ్చిపోతున్న రోజుల్లో కుత్తిగంట అంటే ఎవరికమ్మా తెలుసు? కుత్తిగంట అంటే ఏంటో తెలుసా? కుత్తిక. కుత్తిక అంటే మెడకి దగ్గరగా కట్టుకునే మంగళసూత్రం కాడ నల్ల పూసలు. అది అంటే పెళ్ళైనా చేసాక ఎవరు పెళ్లి చేస్తే కుత్తిగంట ఉంటుంది కదా, ఉండేదిలేండి అప్పుడు. ఇప్పుడు మంగళసూత్రమే లేదు, అదేదో మంగళసూత్రమే లేకపోతే నల్లపూసలకి దిక్కెక్కడా? రోజులు ఇలా ఉన్నాయి. దానికి నేను బయట ఇట్లా దోపుకుందును అంటే అంటే ఇంతే అనమాట, ఇంతకన్నా వెనక్కి బయట వెయ్యరని. అంటే ఆ ఫ్యాషన్ని అలా విమర్శించారు కార్టూన్స్లో కూడా. ఈరోజు సాహిత్యం చూసేవాళ్ళు, సాహిత్యాన్ని చదివేవాళ్ళు చాలా 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 తగ్గిపోవడం వలన, అందరూ ఈ స్క్రీన్స్కి అలవాటు పడిపోవడం వలన నిజంగా చెప్పాలంటే సుభాషితాలు,
ఆ, జీవితానికి ఉపయోగపడేటటువంటి సూక్తులు మిస్ అయిపోతున్నారు, మర్చిపోతున్నారు. దీని వలన అంటే ఏమిటి నేర్పాలనుకుంటున్నారో ఆ నేర్పేది మాత్రం నెగిటివే. ఇంకో విషయం ఏంటంటే మీరు సాధించే ఘనత ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇలా కట్టుకున్నందువల్ల ఇలా వస్తుంది, అలా వస్తుంది. ఏంటి వస్తుందండి? ఉన్న పరువు ఊడిపోతుంది. కడితే ఇప్పుడు నన్ను అడిగితే ఒకటే చెప్తా, కడితే చీరని సలక్షణంగా కట్టి చావండి. లేదంటే ఎందుకు వచ్చిన చీర పరువు తీయడం? మీకు ఎలాగా మిగిలిన వస్త్రాలు, మిగిలిన రకరకాల డ్రెస్సులు ఉన్నాయో అలాగే వేసుకోండి. అయితే అటైనా ఉండండి, లేదా ఇటైనా ఉండండి. ఈ రెంట్కి అదేంటిది, రెంట్కి చెడ్డ రేవడిల మధ్యలో ఎందుకు ఏడుపు? ఇది నిజంగా చెప్పాలనిపించి, ఎందుకంటే చీర కుచ్చిళ్ళ మీద మనకి చాలా పాటలు కూడా ఉన్నాయి కదండి. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, ఆ పాటలు చూడండి. ఆ, కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి తాన నిలిచి విను నీ బడాయి చాలు, అందులో ఉంది చూసారా? చీర గురించే చెప్తారు. ఉం? భారతీయ స్త్రీకి చీర కట్టుకి ప్రత్యేకమైనటువంటి విశిష్టత, గౌరవం, విలువ ఉన్నాయి. అద్భుతమైనటువంటి రకరకాల వెరైటీస్ పట్టు చీరలు కావచ్చు, పట్టు చీరల నుంచి నేత చీరల దాకా అద్భుతమైన చీరల్ని నేసే ప్రదర్శనకారులు మన దేశంలోనే ఉన్నారు. నేతకారులు నేత చీరే కట్టుకున్నారో, నైలాన్ చీరే కట్టుకున్నారో, శుద్ధమైనటువంటి ఖాదీ చీర కట్టుకున్నా, కంచిపట్టు చీర కట్టుకున్నా, బయట నిండుగా వేసుకోండి, కప్పుకోక్కర్లేదు. కప్పుకోమని చెప్పక్కర్లేదు ఎవరికి. మీరు అది కాదేటిది కప్పుకుంటే జాకెట్ ఎలా కనపడుతుంది? ఇప్పుడు ఇలా చీర వేసుకున్నా చక్కగా మేము మ్యాచింగ్ బ్లౌజ్ కనపడుతుంది, ఏం ఇబ్బంది లేదు. ఈ పైటలేమో పైట ఉండాల్సిన చోట ఉండదు, జాకెట్ని మొయ్యాల్సిన చోట మొయ్యరు, వెనకాతలంతా ఓపెనే. ఈ పాటి భాగ్యానికి అంటే దానికి వేలకు వేలు పెడుతున్నారర్రా. అక్కడ ఏమీ లేకుండా ఖాళీగా అది విండో అని చూపించడానికి వేలకు వేలు ఇస్తున్నారు. ఆలోచించండి ఒక్కమారు, ఎటువైపు పోతున్నారు, ఎటువైపు పెడుతున్నారో ప్లీజ్. ఇది ఒక భారతీయ స్త్రీగా నా ఆవేదన, అభ్యర్థన మాత్రమే. ఎవరి ఎందు కూడా ఈ విషయంలో నాకు కోపం లేదు, తెలిసిందా? అలాంటి విద్వేషాలు ఏమీ లేవు. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా నాతో పాటు మీరు ఏకీభవిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క చీరకట్టు విధానం గురించి మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాసి నన్ను ఆదరిస్తారని, అభిమానిస్తారని ఆశిస్తూ ఉంటాను.